దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు. మనం దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. మీరు జ్ఞానులై ఉండండి, వివేకం కలిగి ఉండండి, నిష్కపటులుగా ఉండండి. ఈ వాక్యాలన్నీ మన కోసమే. మనం ఈ భూలోకంలో జీవించిన ఈ కాలంలో మనం వాటిని అభ్యసిస్తే, వాటిని మనం పాటిస్తే, వాటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుని యొక్క ఉద్దేశాలను, తలంపులను మనం ఎరిగి ఉంటే అనేకమైనటువంటి విపత్తుల నుంచి, ప్రమాదాల నుంచి మనం మనల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా మీరు తెలివైన వారా, తెలివి లేని వారా అని ప్రశ్నించారనుకోండి, మీరేం సమాధానం చెప్తారు? నాకేంటి, నేను తెలివి తక్కువ వాడినా, నేను చాలా తెలివైన వాడిని, ఈ ప్రపంచంలో అందరికంటే నేనే తెలివైన వాడిని అనేవారు లేకపోయారు. అయితే మనుషులు భూమి మీద జీవించిన ఈ కాలంలో ప్రభువు తన బిడ్డలకు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉంటే వారి జీవితంలో సమస్యల నుంచి తప్పించుకోగలరో ఆయన తన వాక్యాల్లో రాసి ఉంచాడు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, మనమైతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా సమాధానముగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. కానీ అందరూ అలా ఉండాలని కోరుకోరు కదా. చూడండి, మీ మనసులో ఏదైనా ఒక విషయం గురించి ఒక అభిప్రాయం కలిగి ఉన్నారనుకోండి. కొంతమంది ప్రజలు ఎలా ఉంటారంటే, వారికి మీ మనసులో ఉన్నటువంటి ఆ విషయాలను తెలుసుకోవాలని, ఫలానా విషయంలో మీ అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ సందర్భంలో మనమైతే ఏం చేస్తాం? చూడండి, ఈ విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములు గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో
అనేను ఈ వాక్య భాగం మనకు సుపరిచితమే. దేవుడు సృష్టించినటువంటి సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉన్నది. దేవుడు ఆదాము అవ్వలను సృజించినప్పుడు ఆయన వారితో ఒక మాట చెప్పాడు. ఇదిగో, ఈ తోటలో ఉన్నటువంటి ఏ ఫలమును, ఏ చెట్టు ఫలమునైనా మీరు తినవచ్చు, నిరభ్యంతరముగా తినవచ్చు. ఈ తోట మధ్యలో నేను జీవవృక్షాన్ని ఉంచాను. ఇదే తోట మధ్యలో నేను మంచి చెడులు తెలియజేసే వృక్షాన్ని కూడా ఉంచాను. వాటి ఫలములు ఉన్నాయి కదా, వాటిని మాత్రం మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞాపించినటువంటి ఈ విషయాన్ని బట్టి సాతాను అనగా అపవాది ఆదాము అవ్వల మనస్సులను అనుమానాలతో నింపాలని, వారిని ఈ విషయంలో కొంచెం గందరగోళం చేయాలని నిర్ణయించుకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం, సమస్తమైనటువంటి భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యిందంట. కుయుక్తి గలగది, కన్నింగ్ ఇన్ నేచర్, అంటే ఉపాయాలు, ఎత్తుకు పై ఎత్తు వేయగల సామర్థ్యం గలది. చూడండి, సర్పం వచ్చి అవ్వతో మాట్లాడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. సర్పాన్ని అపవాది కోరుకున్నాడు. అపవాది ఎట్టి వారిని కోరుకుంటున్నాడు? యుక్తి గలవారిని, కుయుక్తులు వేయగలిగిన సామర్థ్యం గలవారిని కోరుకున్నాడు. నేటికి ప్రపంచంలో వాడు అట్టివారిని కోరుకుంటున్నాడు. కానీ మన దేవుడు మనలాంటి వారిని, లోకంలో వెర్రి వారిని, జ్ఞానహీనులను, తెలివి లేని వారిని, వీరు దేనికి పనికిరారు, వీరి వల్ల ఏమి చేత కాదు అన్న పిలువబడుతున్నటువంటి వారిని మన ప్రభు అయిన క్రీస్తు కోరుకున్నాడు. వారి ద్వారా ఎన్నో గొప్ప కార్యములను చేసి దేవుడు తన శక్తిని బయలుపరుస్తూ ఉన్నాడు, బయలుపరిచే ఉన్నాడు. ఈ సర్పం వచ్చి ఎవరితో మాట్లాడుతుంది? అవ్వతో మాట్లాడుతూ ఉంది. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అంటే అపవాదికి, ఆ సర్పానికి ముందుగానే తెలుసు. ఏం తెలుసు? దేవుడు వచ్చాడు, వీరిని సృజించాడు, వీరికి ఆజ్ఞాపించాడు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు అని ఖండితముగా ఆజ్ఞాపించాడు. వాటిని తినుదినమున మీరు చనిపోతారు అని ఆజ్ఞాపించాడు, వారికి వివరముగా చెప్పాడు అన్న మాట అపవాదికి తెలియదా? తెలిసినటువంటి ఇతను వారి దగ్గరికి వచ్చి ఇది నిజమా
దేవుడు ఈ తోట చెట్ల ఫలముల్లో దేనినైనా తినకూడదని మీకు చెప్పాడా? చూడండి, ఇదే విషయం ఆదాము అవ్వలకు తెలుసు. అదే విషయం అపవాదికి తెలుసు, లేదా సర్పానికి తెలుసు. మరి తెలిసినప్పుడు తిరిగి ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది? చూడండి, మన దగ్గర కూడా, మన చుట్టుపక్కల కూడా ఇలాంటి ప్రజలే కనిపిస్తూ ఉంటారు. మీ గురించి బాగా తెలుసు, మీ విషయాలు బాగా తెలుసు. వారికి మీ హృదయంలో ఎట్టి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలని. చూసారా, మనం అంటారు, చాలా మంది అంటారు కూపీలాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అని. నా దగ్గరికి వచ్చాడు, ఇలా అడిగాడు, వీడి ఉద్దేశం ఏంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఎందుకు అలా అడగాలి? ఇది అపవాది బుద్ధి, ఇది సాతాను బుద్ధి. మీరు ఎదుటివారి విషయాలని, మీరు వారి అభిప్రాయాలను తెలుసుకొని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు మాటలు ఎలా ఉంటాయంటే జాగ్రత్తగా మాట్లాడతారు, ఎంతో యుక్తిగా మాట్లాడతారు. వారి మాటల్లో తప్పు లేకుండా నీ మాటల్లో నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. అసలు ఈ స్త్రీతో ఆ అపవాది మాట్లాడుతున్న మాటలను చూడండి. మీరు చావరు, మీరు దేవతల వలె ఉందురు. దేవతలు అంటే దేవుడు వలె ఉందురు, మీరు దేవుళ్ళ అయిపోతారు. చూడండి, ఎలాంటి మాటలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎదుటివారి మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలను తెలుసుకొని వారిని కన్ఫ్యూజ్ చేసి, కలవరపరిచి, అంతవరకు లేని సందేహాల్ని, అంతవరకు లేని ఆలోచనలను పుట్టించి మీ అభిప్రాయాల్ని తారుమారు చేసి, అవసరమైతే మీ కూపీని లాగి మిమ్మల్ని దానిలోనే పట్టుకోగల సమర్థుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడు అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించు శక్తిని అనుసరించి మనుషులు అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు నీ సొంత వారే కావచ్చు, వారు నీ బంధువులే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ స్నేహితుడే కావచ్చు, నీ అన్నే కావచ్చు, నీ చెల్లె కావచ్చు, నీ సహోదరుడే కావచ్చు, నీ సహోదరే కావచ్చు. వారి మనస్సులో వారికి ఒక ఆలోచన ఉంది. ఈ సర్పానికి ఉన్న ఆలోచన ఏంటి? ఎలాగైనా ఆదాము అవ్వలను పడగొట్టాలి, దేవుడు చెప్పిన మాటకు వీరు అవిధేయులైనట్లుగా చేయాలి. అదే అదే ఉద్దేశం. మనతో మాట్లాడుతున్న చాలా మంది మాటల యొక్క ఉద్దేశం కూడా అదే. వారికి తెలుసు, వారికి బాగా తెలుసు నీ పరిస్థితి. కేవలం వారి ఉద్దేశం నిన్ను ఆ మాటల్లో పెట్టి, నీ మాటలను బట్టి నిన్ను చిక్కుపరుచుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇటు వారు మీ మధ్య ఉన్నారా? చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు, అవును ఇట్టివారు ఉన్నారు, ఇట్టివారు ఉన్నారు. వారు దేవుని సంబంధులు కారు. వారు దేవుని సంబంధులు ఎలా అవుతారు? ఇది
అపవాది బుద్ధి. మీ మనసులో ఒక ఉపాయాన్ని వేసుకొని, ఒక కుయుక్తిని వేసుకొని, ఎదుటి వారి సంగతి మీకు తెలిసినప్పటికీ కూడా వారి యొద్దకు వెళ్ళి వారిని మాటల్లో పెట్టి మీ తప్పు ఏమీ లేదన్నట్లుగా, అసలు నా తప్పే లేదు, నా పాపమే లేదు అన్నట్లుగా మీరు మాట్లాడుతూ ఇతరు యొక్క విషయాలలో, మీ కుటుంబస్తుల విషయాలలో, మీ భర్త విషయాలలో, మీ భార్య విషయాలలో, మీరు రక్త సంబంధుల విషయాల్లో మీరు ప్రవర్తిస్తున్నారు కదా. మీరు ఎవరి సంబంధులు? మీరు దేవుని సంబంధులు అవుతారా? మీరు మనస్సు విప్పి మాట్లాడరేమి? ఎందుకంటే మీరు ముందు తప్పుకు దొరికిపోతారు కనుక. నీదే తప్పు అని అంటారు అని నీ భావం. నీవు తప్పుకు దొరకకూడదు, కానీ ఎదుటి వారిని పట్టుకోవడానికి మాత్రం బహుగుయుక్తిగా వారి యొద్ద నుంచి సమాచారాన్ని రాబట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. మీరు ఎవరి సంబంధులు? ఈ బుద్ధి ఎవరిది? ఈ బుద్ధి ఎవరిది? దేవుడిదా? దేవుడు కూడా ప్రశ్నలు అడుగుతాడు. సీమోను పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడు. దేవుడికి తెలియదా సీమోను పేతురు మనస్సు ఏంటో? కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఆయన మాటలలో, అంటే పేతురు ఇచ్చిన జవాబులో తప్పులు పట్టుకొని పేతురుని శిక్షించాలని కానీ, పేతురికి ఏదో ఇడి చేయాలని కాదు కదా. ఆయన ఉద్దేశం, నా సేవ చెయ్యు, ఈ గొర్రె పిల్లలను మేపు, నా మందని మేపు, నా వార్తను చెప్పు. అది ఆయన ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏంటి? మీ మాటలు చాలా కుయుక్తిగా, యుక్తిపరముగా మాట్లాడుతూ నేను తెలివైన వాడిని, తెలివైన దానిని, నా తప్పు లేకుండా మాట్లాడాను అని అనుకుంటున్నారు కదా. మీరు ఎవరి సంబంధులు? మీరు ఎవరి సంబంధులు? మీరు ఎవరి సంబంధులు? మీరే ఈ ప్రశ్నకి ఆలోచించుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే, అందుకు ఆ స్త్రీ ఈ తోట చెట్లలో ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదరియు వాటిని ముట్టకూడదరియు చెప్పిన నీ సర్పముతో అనెను. దేవుడు సృష్టించినప్పుడు సర్పము కూడా ఉంది, కానీ ఇలా మానవ స్వరంతో మాట్లాడడం బహుశా ఆదాము అవ్వ మొదటిసారి తెలుసుకున్నారేమో. ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, ఇంతవరకు నా భర్త స్వరాన్ని విన్నాను, దేవుని యొక్క స్వరాన్ని విన్నాను, ఈ స్వరం నేను వినలేదు కదా అని సందేహించదేమి? అందుకే మీరు తెలివైన వారా అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వెంటనే నేను తెలివైన వాడినే, నేను జ్ఞానం గలవాడినని మీరు సమాధానం చెప్తారు కదా. కానీ మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటే, నేను వారి చేతిలో మోసపోయాను, వీరి చేతిలో అనవసరంగా మోసపోయాను, వారితో ఆ మాట చెప్పడంతో అనవసరంగా నేను ఇబ్బందులో పడ్డాను, ఈ సూర్యుడి మీద నేను సంతకం పెట్టడం వలన ఇబ్బంది పడ్డాను, వారితో నేను వస్తానని చెప్పడం వల్లే నాకు ఇలా జరిగింది, వారితో నేను ఉండడం వల్లనే, వారిని నేను వెంబడించడం వల్లనే ఈ పొరపాటు జరిగిందని మీరు చెప్తూ ఉంటారు కదా. మరి మీరు తెలివైన వారేనా? దేవుని యొక్క వాక్య జ్ఞానంతో, దేవుని జ్ఞానంతో మీరు నింపబడిన వారేనా? మోసపోయిన తర్వాత నాకు ఇలా జరిగిందని బాధపడడంతో
ప్రయోజనం ఏముంటుంది? కొత్త స్వరం వచ్చినప్పుడు ఈ స్త్రీ మాటలను ప్రారంభించడం చూస్తున్నాం. నువ్వు ఎవరు అని ప్రశ్నించడం కనిపించదు. నువ్వు ఎవరు? నువ్వు నాతో మాట్లాడుతున్నావేంటి? ఈ విషయం మా ఇద్దరికి కదా తెలిసింది. నీకెవరు చెప్పారు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ప్రభు మాతో చెప్పినప్పుడు నీవు లేవు కదా, నీకు ఈ విషయం ఎలా తెలిసింది అనే సందేహాన్ని వ్యక్తపరచలేమి? చాలా మంది ఇలాంటి చిక్కుల్లోనే పడుతున్నారు. వారి మాటలు తెలియని వారితో ప్రారంభిస్తున్నారు, పరిచయం లేని వారితో ప్రారంభిస్తున్నారు. స్నేహం అంటారు. తరువాత ఆ మాటల్లో, ఆ క్రియల్లో చిక్కుకొని ఎక్కడో ఒక దగ్గర నేను మోసపోయేది అని బాధపడుతూ ఉన్నారు. చూడండి, ఈ అపవాది ఎలాంటి కుతంత్రం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈమె ఎప్పుడైతే మాటలు ప్రారంభించడం మొదలుపెట్టిందో ఈ మాటల్లో తప్పును పట్టుకున్నాడు. ఈమె ఏం చెప్తుంది? తినకూడదు, ముట్టకూడదు అని మాట్లాడడం ప్రారంభించింది. నిజానికి దేవుడు ముట్టకూడదు అని చెప్పలేదు. కానీ ఈమె ఆ మాటను కూడా కలిపి చెప్పడం, మాట్లాడడం, తన సొంత విషయాల్ని దేవునికి, తన భర్తకు, ఆమెకు మధ్య ఉన్నటువంటి విషయాలను ఎవరితో పంచుకుంటుంది? ఒక తెలియని వ్యక్తితో, అపవాదితో పంచుకోవడం ప్రారంభిస్తుంది. వాటిలోనే పట్టుకుంటాడు, వాటిలోనే నిన్ను పట్టుకుంటాడు. జాగ్రత్త. నీ మాటల్లో నువ్వు చిక్కుబడినట్లుగా నిన్ను పట్టుకుంటాడు. జాగ్రత్త. చాలా మంది మోసపోయి ఇలా చెప్తుంటారు, నువ్వే ముందు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పావు కదా, నువ్వే ముందు నాకు ఐ లవ్ యూ చెప్పావు, ఆ తర్వాత నేను వచ్చాను, నా తప్పేం లేదు, నువ్వు మోసపోతే నన్ను అడుగుతావేంటి? నువ్వే ఇస్తానని చెప్పావు, అందుకే వచ్చాను, నువ్వు ఆ మాట అన్నావు కనుక నేనే మాట అన్నానని వాదోపవాదాలు, ప్రతివాదాలు చేస్తున్నారు కదా. దేని వలన? మనం అజ్ఞానముగా, జ్ఞానం లేనట్టుగా, తెలివి లేనట్టుగా మనం మాట్లాడుతున్న ప్రతి మాట నిన్ను చిక్కుబడినట్లుగా, పరుడి చేతిలో నువ్వు చిక్కుబడినట్లుగా నిన్ను చేస్తుంది. జాగ్రత్త. ఎప్పుడో ఒక సెల్ఫీ తీస్తారు, ఎప్పుడో ఒక ఫోన్లో ఒక మెసేజ్ పెడతారు. వాటన్నిటిని ప్రూఫ్లుగా ఉంచుకొని నీ ఫోటోల్ని, నీ కాల్స్ని, నీ మాటల్ని అన్నిటినీ ప్రూఫ్గా ఉంచి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు అనడం వల్ల నేను ఇలా చేశాను అంటారు. నువ్వేం చేస్తావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావు? నీకు తెలిసిన వారితోనా? అయ్యో, తెలిసిన వారితోనే సమస్య అంటే తెలియని వారితో నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఈ మాటలో మన ప్రభు అయిన క్రీస్తు ఒకానొక సందర్భంలో ఏం చేశాడో చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను, హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదము. నీవు మోమాటము లేని వాడివై దేవుని మార్గం
సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు ఎందుకు నన్ను శోధించుచున్నారు? ఒక దేనారం నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. పరిసయ్యులు, హేరోదులు కొందరిని ఆయన యొద్దకు పంపించారంట. ఈ ప్రభువు యేసు అనేకమైన బోధలు చేస్తున్నాడు. ఈయన మాటల్లో ఈయన పట్టుకుందాం అని చెప్పి పరిసయ్యులు, హేరోదీయులు కొంతమందిని ఆయన దగ్గరకు పట్టుకొని పంపించారు. వారు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవ్వరిని లక్ష్య పెట్టని వాడువు, మేమెరుగుదు, నీవు మోమాటం లేని వాడువై దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావు. చూడండి చూడండి వీరి మాటలు. బోధకుడా, 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 నువ్వు చాలా బాగా చెప్తున్నావు. నువ్వు సత్యవంతుడివే, నీలో ఏ అబద్ధం లేదు, నువ్వు ఎవ్వరిని లక్ష్య పెట్టవు, నీకు అందరూ సమానమే, తారతమ్యం లేకుండా శిష్యుడని కాదు, ప్రజలని కాదు, బోధకులని కాదు, యాజకులని కాదు, ఎవరిని నీవు దేవుని యొక్క వాక్యం విషయంలో వారు సరిగ్గా ప్రవర్తించకపోతే నువ్వు ఒప్పుకొనక ఖండితంగా బోధిస్తున్నావు, నువ్వు సత్యంగా బోధిస్తున్నావు, ఎవరి యందు మొహమాటం లేదు అని చెప్పి ఈ పొగడ్తలన్నీ పొగిడి 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 చివరికి వచ్చి కైసరికి అంటే రాజుకి పన్ను చెల్లిస్తున్నాము కదా, అది ఇచ్చుట న్యాయమా కాదా? ఇచ్చదమా ఇయ్యకుందమా? చూడండి ఎలా మాట్లాడుతున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు. వచ్చి బోధకుడా, నువ్వు సత్యవంతుడువు, మొహమాటం లేనివాడివి అని చెప్పినప్పుడు ప్రభు ఏమై ఉండాలి? ఆహా, నేను ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల కంటే వీరే గొప్పవారిలాగా ఉన్నారు, రండి రండి నా దగ్గరికి రండి, మిమ్మల్ని కూడా నా శిష్యుల గుంపులో చేర్చుకుంటాను, నీకంటే గొప్పవారు ఎవరు లేనంటున్నారు, రండి రండి అని పిలిచాడా? మనుషులు మిమ్మల్ని పొగిడితే చాలు, మనుషులు మీ గురించి గొప్పగా చెప్తే చాలు, మనుషులు మిమ్మల్ని ఆహా ఎంత గొప్పవాడో, ఎంత గొప్పదాయో అని చెప్తే చాలు, అంతే, వారి పొట్టలో పడిపోవడమే. నీతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల యొక్క మనస్సులో ఏముందో నువ్వు గుర్తించగలవా? మన ప్రభు వారిని పిలిచి రండి, 12 మందితో మీరు కూడా కలిసిపోండి, నాతో పాటు రండి, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నారు, అవును నేను సత్యవంతుడిని, అవును నేను నిర్మోహమాటంగా బోధించువాడిని, అవును నేను ఖండితంగా బోధించువాడిని అని ఆయన చెప్పి వారితో మాట్లాడా? ఈ జ్ఞానం కావాలి మనకి. అన్నీ మాట్లాడిన తర్వాత చివరికి చిన్న ప్రశ్న, కైసరు ఉన్నాడు కదా, పన్ను ఇస్తామా, పన్ను చెల్లించొద్దా? ఒకవేళ పన్ను ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే రాజు అని ప్రభు చెప్తే వెంటనే ఇదిగో యేసు కైసరుని దూషించటం మేము చూచాం అని సాక్ష్యం కోసం సిద్ధపడి ఉండేవారేమో. మనుషుల ఆంతర్యాలను ఎరిగినటువంటి ప్రభువు వారి వేషధారణ చూచాడు. ఇదే వేషధారణ, దేవుణ్ణి వెంబడిస్తున్నాము,
అనుకున్న వారిలో కనిపిస్తుంది. దేవుడిని ఎరుగము అన్నవారిలోనూ కనిపిస్తుంది. మన సొంత బంధువుల్లోనూ కనిపిస్తుంది. ఒక ఇంటి వారిలోనే కనిపిస్తుంది. సొంత అన్నదమ్ముల్లోనే కనిపిస్తుంది. ఎందుకు మీ వేషధారణ? మీరు మాటల్లో వారిని చిక్కుపరుచుకొని వారి పొరపాటుని ఏదైనా మాట్లాడితే నువ్వన్నావు అదిగో, అందుకే నేను ఇలా చేశాను, నువ్వే ముందన్నావు, నువ్వు వండం బట్టే నేను ఇలా చేశాను. ఇప్పుడైతే అన్నీ వచ్చేసాయి కదండి. వాట్సాప్లు వచ్చాయి, ఫోన్లు వచ్చాయి, కెమెరాలు వచ్చాయి, రికార్డింగ్ డివైసెస్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. అన్నిటితోనే ప్రూఫ్ చేస్తారు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో జాగ్రత్త. ఎదుటివారు నిన్ను పొగిడితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీకు శ్రమ. నువ్వు మనుష్యుల మాటలను గుర్తించాలి. నీతో మాట్లాడుతున్నటువంటి మాటల యొక్క భావాన్ని నువ్వు గుర్తించాలి. నువ్వు వాటిలో చిక్కబడకుండా నువ్వు నిన్ను జాగ్రత్తగా కాపాడుకునే జ్ఞానాన్ని దేవుని యొద్ద నుంచి సంపాదించాలి. పొరపాటున ఏ మాట అన్నావో, కొంతమంది నాలుకకి అదుపు ఉండదు. రాజుగారి కంటే ఎక్కువ వాగ్దానాలు చేసేస్తుంటారు. నేను చేసేస్తా, నీకేం పర్వాలేదు, నేనున్నా, నా వల్ల అంత అవుతుంది, నీకేమీ పర్వాలేదు అంటుంటారు. జాగ్రత్త, జాగ్రత్త. మీరు ఇలాంటి మాటలను కలుపుతూ మీ విషయాల్ని చెప్పడం ప్రారంభిస్తూ ఉంటే మిమ్మల్ని మోసపరచడానికి అపవాది ఎప్పుడు కాచుకొని ఉంటాడని గుర్తుంచుకోండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు వినుటకు వేగరిపడేవారు, మాట్లాడుటకు నిదానించువారై ఉండాలి. మీరు పొరపాటున మాట్లాడి ఆ మాటను వెనక్కి తీసుకోగలిగే సామర్థ్యం మీకుందా? మీరు పొరపాటున ఆ మాట నుంచి విడుదల పొందగలిగిన తెలివితేటలు మీకున్నాయా? ప్రభువు మనకు ఒక ఉదాహరణగా ఉన్నాడు. మనుషులు పొగిడి మాట్లాడుతూ ఉంటే ఆహా ఓహో అనలేదు, కానీ వారి వేషధారణ చూచి ఆయన ఏమంటున్నాడు? మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారు? మీరు నన్ను పొగడడానికి, స్తుతించడానికి వచ్చిన వారు కాదు, మీరు నన్ను శోధించడానికి వచ్చిన వారు. నా మాటల్లో చిక్కుపడాలని, నా మాటల్లో తప్పులు పట్టుకోవాలని, ఆ మాటలు పట్టుకొని ఊరంతా దేశమంతా ప్రచారం చేయాలని కదా వచ్చారు. నీ ప్రభు ఒకటి సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆలోచించండి, మీ సంభాషణ ఎవరితో ఉంటుంది? మీ మాటల్లో చిక్కుపరుచుకోవాలని మీ చుట్టూ ఉన్న మనుషులు మిమ్మల్ని మీ కూపి లాగాలని, మీ విషయాలు లాగాలని మీరు మాట్లాడుతూ ఉండేటప్పుడు నీ నోటికి అదుపు పెడుతున్నారా? దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుంటున్నాను అనుకుంటుని వారి క్షేమము గూర్చేయను ఏమీ పలుకక మౌనముగా ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మనం కీర్తన భాగం చూస్తాం. దాని అర్థం భక్తిహీనులను ద్వేషించమనా? వారంటే అసహ్యమా? అని కాదు, నీ మాటల్లో, నీ క్రియల్లో నిన్ను పట్టుకుంటారు. జాగ్రత్త. మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, ఆదికాండంలో అదే జరిగింది. ఆ స్త్రీ అవ్వ మాట్లాడడం ప్రారంభించడం చేతనే కదా ఈ సంభాషణ జరిగింది. ఆయన మొదట మాట్లాడినప్పుడే
ఏ ఫలములైనా తినవచ్చునా అని దేవుడు చెప్పాడా అని అడిగినప్పుడు ఎవడు నువ్వు? నేను నా భర్త అయిన ఆదాము స్వరం ఎరుగుదును, యెహోవా స్వరమును ఎరుగుదును, నీ స్వరం వినలేదు, ఎవడు నువ్వు అని అనుంటే ఈ గందరగోళం అంతా జరిగుండేదా? నిన్ను పట్టుకుంటారు, జాగ్రత్త. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావేమో, నీ ఇష్టానుసారంగా ఫోన్లో మెసేజెస్ పంపిస్తున్నావేమో, నీ ఇష్టానుసారంగా ఫోటోలని వీడియోలని ఎవరితో పడుతూ మాట్లాడుతున్నావేమో, జాగ్రత్త. వాటిని బట్టి నిన్ను పట్టుకునే అవకాశం ఉంది. నువ్వు తప్పించుకోగలవా? నువ్వు దేవుని బిడ్డవా? నీకు దేవుని జ్ఞానం కావాలి. దేవుడు మన ముందు ఒక ఉదాహరణ పెట్టాడు. ఆ హేరోదీయులు పంపించిన వారితో, పరిశీలు పంపించిన వారితో దేవుడు ఎలా మాట్లాడాడు, ఎలా వారితో సంభాషించాడో మీరు చూశారు. మనం తప్పించుకోవడం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. సామెతలు 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుడి చేతిలో నీవు చేయి వేసిన ఎడల, నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితే నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కనులకు నిద్ర అయినను, నీ కనుపాపలకు కునుకుపాటైనను రానియకము. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లుగా, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లుగా తప్పించుకొనము. చూడండి దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో. ఊరికే ఉద్రేకపడిపోతూ అనాలోచనముగా మాటలను మాట్లాడవద్దు. ఎదుటివారి మనస్సును నువ్వు పూర్తిగా గ్రహించలేవేమో. అనేక సందర్భాల్లో మనం ఇలాగే చిక్కబడిపోతున్నాం. నీవు ఒకవేళ చిక్కబడి ఉన్నావని గుర్తిస్తే, దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నట్లుగా నువ్వు త్వరపడి వెళ్ళి త్వరగా విడిపించుకోవడానికి ప్రయత్నం చేసుకో. మనుషులు మంచి పనులు చేయాలంటే తమ తెలివితేటలు ఉపయోగించలేమో కానీ, కుయుక్తితో కూడినటువంటి పనులు చేయాలంటే ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తారో. ఒక్క మాట కూడా పొరపాటున మాట్లాడరు. ఒక్క పదం కూడా పొరపాటున వారి నోటి నుంచి రాదు. నీవైతే స్వేచ్ఛగా మాట్లాడొచ్చు, నీవైతే మామూలుగా మాట్లాడొచ్చు. నా సహోదరుడే, నా తల్లి, నా కుమారుడే, నా కూతురే, నా భార్యే, నా అన్నే, నా తమ్ముడే, మా బాబాయే, మా కుమారుడే, నాకు తెలిసిన వారే, నాకు తెలిసిన వారికి తెలిసిన వారే, నా బంధువుకి బంధువే అనుకోవచ్చు. జాగ్రత్త. అట్టి వారిని, అట్టి కుయుక్తి పరులను దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. సాతాను అట్టి వారినే కోరుకుంటాడు. యుక్తి పరులు కావాలి సాతానికి. అట్టి వారిని ఉపయోగిస్తాడు నిన్ను చిక్కులు పెట్టడానికి, నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి, నిన్ను కోర్టులోకి ఈడ్చడానికి, నీ చేత దాస్యత్వం చేసుకోవడానికి, నీ చేత పాపం చేయించడానికి, నిన్ను లోపరుచుకోవడానికి, వానికి దాసులుగా నిన్ను చేసుకోవడానికి, వాని తప్పు లేదని నిరూపించుకోవడానికి, నీ మీద వాని అధికారం ఉండాలని చెలాయించడానికి, నిన్ను బందీగా చేయడానికి, నీ మాటల్లో నీ క్రియల్లో నిన్ను పట్టుకోవడానికి ఎర వేస్తాడు. జాగ్రత్త.
నాలుగుంది కదని ఊరికే డబడబా డబడబా మాట్లాడేయొద్దు. నిన్ను పట్టుకోవడానికి అవ్వను పట్టుకున్నాడు. మొదటిగా మాటల్లో పట్టుకున్నాడు, క్రియల్లోనికి దించాడు. మరి నీ సంగతి ఏంటి? నీ మాటల్లో, క్రియల్లో, అన్నిట్లోనూ నువ్వు పట్టబడి ఉన్నావని నువ్వు గుర్తించావా? చాలా మందికి అర్థం కావడం లేదు. అంత సాఫీగా జరిగిపోతుంది అనుకుంటున్నారు. ఒకానొక సందర్భంలో ఇవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు అంటారు నీతో, అప్పుడు చెప్తారు, నువ్వు అనలేదా, నువ్వు చేయలేదా, నువ్వు అన్నబట్టి ఎలా చేశావు, నీ వల్లే జరిగింది అని నీ మీదకి నెపాన్ని మోస్తారు. నువ్వేం చేస్తావు అప్పుడు? నీకంత జ్ఞానం ఉందా వాటి నుంచి విడిపించుకోవడానికి? దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ కనుపాపలకు నిద్ర రానియద్దు. పర్వాలేదులే, ఎప్పుడో జరిగిందని చూద్దామని అనుకోవద్దు. నీకు తెలిసిన వెంటనే నువ్వు నిద్రపోవడానికి కూడా వీల్లేదు. దాని నుంచి విడిపించబడ్డానికి ప్రయత్నం చేయాలి. వేటగాని చేతిలో నుండి ఆ లేడి ఎలా తప్పించుకుంటుందో, ఎరుకవాని చేతి నుండి పక్షి ఎలా తప్పించుకుంటుందో అలా తప్పించుకో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆలోచించండి, మీరు తప్పించుకోవడానికి మీకు సమర్థులా? మీ మట్టుకు మీరే? అనేక మంది క్రైస్తవ బిడ్డలు కూడా ఈనాడు ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. వారు అనవసరమైన సంభాషణలు, అనవసరమైన మాటలు, అనవసరమైనటువంటి ఫోన్ కాల్స్, అనవసరమైన నిర్ణయాలతో, అనవసరమైనటువంటి స్నేహ సంబంధాలలో వారు చిక్కుకుంటున్నారు. వారు చిక్కుపడ్డానికి సాతాను వారిని, యుక్తి గల వారిని వాడుకుంటున్నాడు. వారి వలలో వీరు చిక్కుకొని జీవితాంతం బాధపడుతూనే ఉన్నారు. మీరు అట్టి వారైతే, మీరు విడిపించుకోవడానికి మీకు శక్తి సామర్థ్యాలు లేవు అనుకుంటే, వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లుగా, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లుగా నీకు సామర్థ్యం లేకపోయినా పర్వాలేదు, నీ ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడు నిన్ను విడిపించడానికి. ఈరోజు అడుగు నీ ప్రభువుని, ఈరోజు అడుగు నీ ప్రభువుని. నీ బ్లాక్ మెయిల్స్ నుంచి, నిన్ను మానసికంగా ఇబ్బంది పెట్టే వారి చేతిలో నుండి, నీ మాటల్లో నిన్ను పట్టుకున్న వారి చేతిలో నుండి ప్రభువు విడిపించడానికి సమర్థుడు. ప్రార్థన చేద్దామా? స్తోత్రములు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు. దేవా, నీ ప్రజలతో మాట్లాడుము తండ్రి. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో వారి హృదయంలో దీనిని ఫలింపజేయమని కోరుచున్నాను తండ్రి. దేవా, అవును, నా మాటల వల్ల నేను చిక్కుబడి ఉన్నాను. నా బాయ్ ఫ్రెండో, నా గర్ల్ ఫ్రెండో నన్ను ఈ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అయ్యా, అనవసరంగా నేను చేసిన ఫోన్ కాల్స్ వలన, అనవసరంగా నేను చేసిన చాటింగ్ వలన, ప్రభువా, అనవసరంగా నేను నోరు జారి మాట్లాడిన మాటల వలన చిక్కుబడి ఉన్నాను తండ్రి. నన్ను విడిపించు. ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభువా, దేవా, నీవే కనికరించి కృప చూపి అట్టి వారికి విడుదల దయచేయము తండ్రి. నీ వైపు తిరిగి దేవా, నీ మాటల యందు దృష్టి ఉంచి తమ మాటలను ఎలాగో ఉపయోగించాలో, తమ ప్రవర్తనను ఎలాగూ సరిదిద్దుకోవాలో తెలుసుకునే జ్ఞానం వారికి దయచేయమని మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.